వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరివేపాకు కారపొడి తయారీ చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కరివేపాకు కారపొడి తయారు చేసుకోండి. దీనికోసం ముందుగా ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రేకలు, కొద్దిగా చింతపండు తీసుకోవాలండి. కరివేపాకు చాలా ఎక్కువగా తీసుకోవాలండి. ఎంత ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని ఈ ఎండుమిరపకాయలు, పోపు దినుసులన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఉంచుకోవాలండి. అదే బాండీలో కరివేపాకు కూడా వేసి కొంచెం కొంచెంగా వేయించుకోవాలని నేను వీడియోలో చూపించిన విధంగా వేయించుతూ ఉండాలండి. ఇది వేగిందో లేదో తెలియడానికి కొంచెం చేత్తో కొంచెం విరిపితే విరిచినట్టుగా ఉండాలండి. అప్పుడు దీన్ని కట్టేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన పోపు దినుసులన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఈ కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కొంచెం వెల్లుల్లి రేకలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటే కరివేపాకు కారపొడి తయారవుతుందండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి తినొచ్చండి. ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.